ఆమె తండ్రి అనిల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఇక తన చెల్లెలు జ్యోతి సింగ్ కు అందమైన మొగుడున్నాడు. ఆమెను చూసి వినీత కూడా అలాంటి మోడర్న్ మొగుడు ఉంటే బాగుండనుకుంది. ఇక వినీత అవధేష్లకు ఏజ్ గ్యాప్ కూడా దాదాపుగా 12 ఏళ్లుంది. తాను ఇంకా పడుచు అమ్మాయిలా ఉంటానని వినీత ఫీల్ అయిపోయేది. అలాగే తన భర్త అంకుల్లా ఉంటాడని ప్రతిరోజు తన జీవితం మీద చిరాకు పడేది. ఇక కన్వర్ లిద్లాల్ ఇంటర్ కాలేజీలో పనిచేసుకుంటూ భార్యను బాగా చూసుకుంటున్నాడు అవధేష్. అతనికి తల్లంటే ప్రాణం. ఆమెను చాలా బాగా చూసుకునేవాడు. ఇది కూడా వినీతకు నచ్చేది కాదు. ప్రతి విషయానికి తల్లి సలహా తీసుకునేవాడు. ముందు తన తల్లి మాట విన్నాకే భార్య చెప్పిన మాటను వినేవాడు. అత్తా కోడలకు అసలు పడేది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. ఒక్కగానొక్క కొడుకును బాగానే చూసుకుంటూ ఆమె కూడా సంతోషించేది. కానీ కోడలు వినీతను చూసి మాత్రం ఆమె తట్టుకునేది కాదు. అందంగా ముస్తాబవడం, కొత్త చీరలు, మోడర్న్ డ్రెస్సులతో పార్టీలకు పెళ్లిళ్లకంటూ తిరిగేది. దీనిపై కోడల గురించి కొడుకుకు ఫిర్యాదు కూడా చేసేది. కానీ ఈ కాలం వాళ్ళు ఇలానే ఉంటారని తల్లికి సర్ది చెప్పేవాడు. ఇక ఇదే సమయంలో అవధేష్ కు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు అమిత్ సిసోడియా అలియాస్ అంకిత్. ఇతను స్థానిక పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు అవధేష్ ఇంటికి వచ్చేవాడు అంకిత్. అతను స్నేహితుడి భార్యను తప్పుగా చూడలేదు. కానీ ఒకసారి అవధేష్ కాలేజీకి వెళ్లిన సమయంలో అంకిత్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే ఆమె అత్త బయటకు వెళ్ళింది. అంకిత్ చూడటానికి హీరోలా ఉంటాడు. బాడీ బిల్డర్ లా సాలిడ్ గా ఉంటాడు. అతని అందం వినీతను పిచ్చిదాన్ని చేసింది. ఇంటికి వచ్చిన అంకిత్ తన స్నేహితుడు లేడని తెలియగానే వెళ్లిపోతానని బయటకు వెళుతుంటే అంకిత్ అని పిలిచింది. అతన్ని కాసేపు ఉండమని రొమాంటిక్ గా అడిగింది. బయట డోర్ వేసి మీకోసం స్పెషల్ టీని పెట్టానని అంకిత్ ను తన అందంతో ఫ్లాట్ చేసేసింది. అంకిత్ ను బెడ్రూమ్ లోకి పిలిచి మరీ అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేసింది. నీకోసం నేను ప్రాణమిస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటూ అంకిత్ ను లొంగ తీసుకుంది. మామూలుగానే అందగత్తె అయిన వినీత తనను పిచ్చిగా ఇష్టపడ్డాన్ని చూసి అంకిత్ ఆమెతో వివాహేతర సంబంధాన్ని మొదలుపెట్టాడు. క్లోజ్ ఫ్రెండ్ తో ఉన్న స్నేహం స్థానంలో కామం అతన్ని తప్పుడు ఆలోచనల్లోకి నెట్టింది. పైగా వినీత అతనికి ఇస్తున్న సంతోషంతో ఆ బంధాన్ని కంటిన్యూ చేసేశాడు. అయితే కొన్నాళ్లకు భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ అది కుదరదని వినీతకు అర్థమైపోయింది. దీంతో అంకిత్తో కలిసి ఏకంగా అవధేష్ను చంపేందుకు ప్లాన్ చేసింది. కానీ అంకిత్ హత్య చేసేందుకు అస్సలు ఒప్పుకోలేదు. కావాలంటే మనం ఇలానే ఎంజాయ్ చేద్దామన్నాడు. అయితే అంకిత్ పిరికితనం చూసి ఆమె చిరాకు పడింది. ఆ తర్వాత ఆమె సోదరి జ్యోతిని పిలిచి సలహా అడిగింది. అతన్ని చంపి శవాన్ని గుర్తు చేయకుండా చేస్తే కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు. ఆ తర్వాత నువ్వు అంకిత్తో ఎంజాయ్ చేయవచ్చని సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె తన సోదరుడు ప్రదీప్కు కూడా చెప్పింది. అవధేష్ను చంపితే తప్ప తనకు జీవితంలో సుఖం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. నేను అతనితో ఉండలేనని చెప్పేసింది. అవధేష్ విడాకులు అడిగినా ఇవ్వడని చెప్పింది. అసలు ట్విస్ట్ ఏంటంటే హత్య గురించి వినీత ఆమె తండ్రికి సైతం చెప్పింది. అతను కూడా ప్లాంట్ గా అవధేష్ను చంపాలని చెప్పాడు. ఇది అసలు మహాఘోరం. ఒక అమాయకుడు పనికి మాలిన మహిళను భారీగా తెచ్చుకున్నందుకు అవధేష్ జీవితం తలకిందులైపోయింది. తాను ఇష్టపడ్డ భార్య అతన్ని ద్వేషించింది. కానీ పైకి మాత్రం ప్రేమను ఒలకబోసింది. నమ్మిన స్నేహితుడు వంచాడు. కాళ్ళు కడిగిన మామ నుంచి వినీత కుటుంబం మొత్తం అవధేష్ను చంపేందుకు సిద్ధమైపోయారు. ఇటుపక్క ఈ విషయంపై అవధేష్కు అనుమానం కూడా లేదు. ఇక తమకు తాము హత్య చేస్తే దొరికిపోతామని, అంత ధైర్యం లేదని వినీత మరో ప్లాన్ చేసింది. ఎవరైనా ప్రొఫెషనల్ సుపారీ కిల్లర్తో అవధేష్ను చంపించాలనుకుంది. పోలీస్ కానిస్టేబుల్ కావడంతో అంకిత్కు చాలా మంది కిరాయి హంతకులు తెలుసు. వారిలో పేరున్న సుపారీ హంతకుడు షేర్ సింగ్ అలియాస్ చీకును అడుగుదామనుకున్నాడు. అంకిత్ తనకు ఉన్న పరిచయంతో చీకును అవధేష్ ఇంటికి పిలిపించారు. అవధేష్ను ఇంట్లోనే చంపాలని, ఆ తర్వాత బాడీని మాయం చేయాలని చెప్పారు. అందుకు 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని 50,000 అడ్వాన్స్గా ఇచ్చారు. చీకు తన స్నేహితులైన హంతకులు పప్పు జాదవ్, బోలాలను కూడా రంగంలోకి దించాడు. అక్టోబర్ 12, 2020న పార్టీ పేరుతో వినీత తన సోదరి జ్యోతి, ఆమె భర్తతో పాటు తన సోదరుడు ప్రదీప్ను కూడా ఇంటికి పిలిచింది. ఆ రోజు అవధేష్ తల్లి తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. ఇదే సమయం అని అవధేష్ హత్యకు రంగం సిద్ధం చేశారు. ఇక అవధేష్ను చంపేందుకు చీకు గ్యాంగ్ కూడా బయట సిద్ధంగా ఉంది. ఆ రోజు రాత్రి మందు విందుతో హంగామా చేశారు. ఇక మద్యం మత్తులోకి అవధేష్ అలా జారుకోగానే బయట ఉన్న చీకుకి ఫోన్ చేసి పిలిపించారు. అతను తన గ్యాంగ్తో ఇంట్లోకి వెళ్ళి మద్యం మత్తులో తూగుతున్న అవధేష్ మెడకు సన్నని వైరు చుట్టి హత్య చేసేశాడు. ఆ తర్వాత బాడీని వినీత కారులో వేసి మీరే కాల్చుకోమని చెప్పాడు. అక్కడే 5 లక్షలు తీసుకున్నాడు చీకు. అయితే ఇక్కడ ఒక గొడవ. నువ్వే అవధేష్ బాడీని కాల్ చేయాలని కాసేపు వాదులాడుకున్నారు. తన కారులో వెళితే పోలీసులు నిమిషంలో పట్టుకుంటారు. నా మీద 100 కేసులున్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది, మీకే ఇబ్బంది అని చెప్పాడు చీకు. అయితే హత్య సమయంలో వినీత ప్రియుడు అంకిత్ మాత్రం స్పాట్లో లేడు. ఇక అదే రోజు రాత్రి ఫిరోజాబాద్లోని ఒక ఖాళీ పొలంలో అవధేష్ బాడీని పెట్రోల్ పోసి పూర్తిగా దగ్ధమయ్యే వరకు కాల్చారు వినీత, ఆమె సోదరి, తమ్ముడు, సోదరి భర్త. ఆ తర్వాత బోన్స్ ను కూడా క్లీన్ చేసి వేరే చోట గుర్తించకుండా పడేశారు.
ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వినీత మాత్రం తెల్లారేసరికి ఇంటికి చేరుకుంది. మరుసటి రోజున తన అత్త ఊరు నుంచి ఇంటికి వచ్చింది. రాగానే కొడుకు గురించి అడిగింది. నాకేమీ తెలియదని, మీతోటే వచ్చాడనుకున్నానని చెప్పింది. దీంతో ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంగారు పడ్డ అవధేష్ తల్లి కోడలతో గొడవ పెట్టుకుంది. ఆ వెంటనే అలిగినట్లుగా నటించి ఏడుస్తూ వెళ్ళిపోయింది వినీత. ఇక తన బిడ్డ కనిపించడం లేదని ఇజ్జాత్ నగర్లో ఫిర్యాదు చేసింది అవధేష్ తల్లి. అయితే ఆమె ఫిర్యాదును ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పటికే ఫిరోజాబాద్ ప్రాంతంలో ఉప ఎన్నిక జరుగుతూ ఉండడంతో పోలీసులకు అదనపు డ్యూటీ పడింది. దాదాపు 10 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన అవధేష్ తల్లి ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక మీడియాలో ఎస్పీ అవధేష్ మిస్సింగ్ గురించి వార్తను చదివారు. వెంటనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో కేసును క్లోజ్ చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకొని విచారణ మొదలుపెట్టారు. అయితే వెతకపోతున్న తీగ కాలికి తగిలినట్లుగా మరో కేసులో రౌడీ షీటర్ చీకును అరెస్టు చేశారు ఫిరోజాబాద్ పోలీసులు. అతని కాల్ డేటాను చెక్ చేశారు. వాస్తవానికి అతను వేరే కేసులో ఇక్కడ బుక్ అయ్యాడు. అయితే పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇవ్వడంతో అవధేష్ హత్య గురించి కూడా బయటపడిపోయింది. ఆ తెల్లవారుజామున మరో కేసులో అతన్ని జైలుకు పంపారు. దీంతో ట్రాన్సిట్ ఆర్డర్తో ఇజ్జాత్ నగర్ తీసుకొచ్చి పోలీసులు విచారణ చేయగా అవధేష్ను అతని భార్య వినీతే హత్య చేయించిందని చెప్పేశాడు చీకు. అంకిత్ ద్వారా డీల్ వచ్చిందని క్లియర్గా చెప్పాడు. దీంతో పోలీసులు వినీత కుటుంబ సభ్యుల గురించి వేట మొదలుపెట్టగా అందరూ పారిపోయారు. సరిగ్గా 10 రోజుల తర్వాత వినీతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడే వినీత ఎంత డేంజరో తేలిపోయింది. తనకేమీ తెలియదని చీకుతో డీల్ మాట్లాడి తన భర్తను చంపించాడని అంకిత్ మీదకు మొత్తం నెట్టేసింది. చీకు ఎవరో కూడా నాకు తెలియదు, అతని ద్వారా అవధేష్ను చంపితే మనం జీవితాంతం కలిసి ఉందామని తన ప్రియుడు అంకిత్ చెప్పాడని చెప్పింది. అతనే తమ ఇంట్లో నా భర్తను కిరాయి హంతకులతో చంపించాడు, నాకేమీ తెలియదని పోలీసులకు చెప్పింది. దీంతో అంకిత్ కోసం పోలీసులు వెతుకుతూ ఉండగా ఈ విషయం మీడియాలో చూసి షాక్ అయ్యాడు అంకిత్. తన స్టేషన్లోని పోలీస్ కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి అసలు స్టోరీ చెప్పాడు. తననే వినీత అక్రమ బంధం రొచ్చులోకి దించింది. నేను చంపొద్దన్నాను, చంపుదామని బలవంతం చేస్తే చీకుతో మాట్లాడాను. హత్య సమయంలో తాను లేనని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. అయితే ముందు వచ్చి లొంగిపోవాలని అంకిత్కు సూచించారు. ఎందుకంటే ఆ పోలీసులు అతని స్నేహితులే కాబట్టి. కానీ కేసు మొత్తం వినీత కుటుంబ సభ్యులతో పాటు చీకు కూడా అంకిత్ పేరు చెప్పడంతో ఒత్తిడి తట్టుకోలేక కేసుకు భయపడి అంకిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అక్టోబర్ 27న ఆత్మహత్య చేసుకుని వినీత ప్రియుడు కానిస్టేబుల్ అంకిత్ చనిపోవడంతో ఆమె అసలు రంగు బయటపడింది. వినీత తనను ఎలా అక్రమ బంధం రొంపిలోకి దించిందో తన స్నేహితులకు ముందు రోజే చెప్పాడు అంకిత్. స్నేహితుడిని మోసం చేయాలనుకోలేదు, కానీ తన అందంతో రెచ్చగొట్టి తప్పుదారి వైపు వెళ్లేలా చేసిందని, ఆ తర్వాత అవధేష్ను హత్య చేసేందుకు కూడా రొంపిలోకి దించిందని ఆవేదన చెందుతూ విషయాలు చెప్పి మరుసటి రోజు చనిపోయాడు. వినీత ప్లాన్ మీద ప్లాన్ వేసి బయటపడేందుకు కుట్ర వేసింది. మొదట భర్తను చంపించింది, ఆ తర్వాత కేసును ప్రియుడి మీదకు నెట్టి అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించింది. అయితే ఇక్కడ ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే చీకు గ్యాంగ్కు ఇచ్చిన డబ్బులు ఆమె భర్తవే. కారు కొనుక్కోమని భార్యకు ఇష్టంగా ఇచ్చాడు, కానీ ఆ డబ్బులనే సుపారీకి ఉపయోగించింది. భర్తనే చంపేసింది. భర్త దగ్గరే డబ్బులు తీసుకొని భర్తనే చంపించింది ఈ కిలేడి. ఇప్పుడు వినీతతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఫిరోజాబాద్ జైల్లో చెప్పకూడి తింటూ ఉన్నారు. ఈ కిలాడి లేడీ నీచపు పనులకు ఇద్దరు బలైపోయారు. మరి ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ లాంటి శిక్ష ఎలాంటిదై ఉండాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.